చాలా అద్భుతమైన క్లిష్టతరమైన కథతో ఏ మ్యాజిక్ ఆన్ ద స్క్రీన్. వాటిని ఎట్లాగా ఓవర్కమ్ అవ్వాలో కూడా తెలియని బాటిల్ నెక్ సిచ్యువేషన్స్ వస్తాయి. నేను యాక్చువల్లీ వెరీ ఈజీగా లైఫ్ని చాలా ఈజీగా తీసుకునే పర్సన్ సార్. అంటే సో వాళ్ళకి ఏంటంటే వీడు సాధిస్తానులే, రిలీజ్ డేట్ వచ్చేసరికి నేను కూడా ఏంటంటే లాస్ట్ 1 వీక్ ఇంకా షూట్ బ్యాలెన్స్ ఉంచాను. ఇంకా షూట్ బ్యాలెన్స్ ఉందా? ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే లాస్ట్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత ఎప్పుడు మీకు డౌట్ రాలేదండి ఈ సినిమా నిజంగా సీరియస్గా ఇప్పుడు రిసీవ్ చేసుకున్నట్టుగా చేసుకుంటారని? అది పిచ్ అవ్వచ్చు, అది ఈరోజు ప్రూవ్ అయింది కాబట్టి అది నిజం అవ్వచ్చు, లేకపోతే ఒక దేవుడు పైనుంచి వస్తున్నాడు అనే ఫీలింగ్ ఇద్దాం అనుకున్నా. అది కొంతమందికి ఎక్కచ్చు, కొంతమంది ఎక్కకపోవచ్చు. బట్ ఇది చూస్తే లాస్ట్ షాట్ కూడా చిన్నప్పటి నుంచి బ్రెయిన్లో ఉండే పిక్చర్ రామారావు గారు సినిమాలు అవన్నీ చూస్తున్నప్పుడు ఏ పిక్చర్ అయితే దట్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ చిరంజీవి గారు ఎవ్రీ టైమ్ బిలీవ్స్. హార్డ్ వర్క్ మించింది లేదు కాబట్టి దట్ ఈస్ ద రీజన్ హీ లవ్ టు కమ్ దేర్ ఈవెన్. నా పేరు ఆయన నోట్లోంచి రావడం అనేది నాకు అసలు చాలా హ్యాపీ మూమెంట్స్, వెరీ హ్యాపీ మూమెంట్. ఈ రోజున రవి వర్మ తన డెబ్యూ ఫిలిం ఈ రోజున ఇది. తను చాలా బాగా మాట్లాడాడు సార్ మీ గురించి అని. ఎస్, అతని మాటలు ఎక్కడికి పో, మళ్ళీ నేనే వింటాను, చూస్తుంటాను, నా యొక్క ప్రతిస్పందన తెలియజేస్తాను. కిందకి ఒక 10 నిమిషాల్లో కథ చెప్తున్నాను అనగా వచ్చిన ఎపిసోడ్ అది. అవునా? రాజేష్ గారికి కూడా చెప్పలేదు నేను అది. ఫిల్మ్ మేకింగ్ స్టడీ చేయడం మొదలుపెట్టా. ఒక 2 years టైం పట్టింది దానికి. టూ లాంగ్ కదా? నాకు ఇంకో సంవత్సరం ఉన్నా బాగుంటుంది అనిపిస్తుంది సార్. లేదు, ఇంక అర్థం కావట్లేదు ఇది ఏం అండర్ క్రియేట్ చేస్తుందని. సర్లే నిద్రపోని అంటే లాస్ట్ డే వెళ్ళిపోతూ నాకు ఎస్కే అన్నకి ధీరజ్కి అందరికి డిజాస్టర్ సినిమా తీసాం మనం. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న గెస్ట్ అసలు సంచలనాత్మకమైన విజయాన్ని, చాలా అద్భుతమైన క్లిష్టతరమైన కథతో సంచలనాత్మకమైన విజయాన్ని సాధించడం అన్నదే తను డైరెక్టర్గా సాధించిన ఫీటు అండ్ సాధించిన అచీవ్మెంట్గా చెప్పాలి. ఈ రోజున బ్రహ్మాండమైన కలెక్షన్స్తో ముందుకు దూసుకుపోతుంది. ఇక్కడ ఒక్కచోటే కాదు, నార్త్ అమెరికాలో గట్ట కూడా చాలా దారుణంగా ఉన్నాయి కలెక్షన్స్ అన్నీ కూడా. బ్రహ్మాండమైన సక్సెస్ కొట్టాడు. బట్ అలాంటి కథని రాసిన రైటర్ సాయి రాజేష్ని అండ్ డైరెక్టర్ని అతని నుంచి ఒక సోల్ బయటకు వచ్చి సినిమా డైరెక్ట్ చేసినట్టుంది తప్పితే హౌ దే డిడ్ అన్నది ఇట్ ఈస్ జస్ట్ ఎ మ్యాజిక్ ఆన్ ద స్క్రీన్. నౌ వైడ్లీ సెలబ్రేటెడ్ ఇన్ ఆల్ ద ప్లేసెస్ వేర్ ఎవర్ ఇట్ వాజ్ రిలీజ్డ్. ఆ డైరెక్టర్ పేరే రవి నంబూరి. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మనం అతని తాలూకు ప్రయాణంలో అన్ని ఎత్తుపల్లాలు అన్నీ అడిగి తెలుసుకుందాం. మీ అందరి తరఫున ఈ కార్యక్రమానికి నేను ఆయన్ని వెల్కమ్ చేస్తున్నా. నమస్తే రవి గారు. నమస్తే. నమస్తే. ఐ కంగ్రాచులేట్ యూ రియల్లీ హోల్ హార్టెడ్లీ. చాలా అద్భుతమైన కథని, చాలా రాజర్ సెడ్జ్ కథ అది. రాజర్ సెడ్జ్, సోమర్సెట్ మామ్ నవల ఉంది రాజర్ సెడ్జ్ అని. అలాంటి ఒక రాజర్ సెడ్జ్ స్టోరీ తీసుకుని మీరు అంత గొప్పగా పిక్చరైజ్ చేసి ఒప్పించి అందరినీ మెప్పించారు చూడండి. ఫర్ దట్ హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఫర్ దట్ హ్యాట్స్ ఆఫ్ ఎవ్రీబడి. కాకపోతే ఈ సినిమా మొత్తం జర్నీ కనుక మీరు తీసుకుంటేనండి, కొన్ని చాలా కేక్ వాక్ లాగా అయిపోతాయి, కొన్ని కొరుకుడు పడవు, గండశిలల్లాగా ఉంటాయి. ఇలా వాటిని ఎట్లాగా ఓవర్కమ్ అవ్వాలో కూడా తెలియని బాటిల్ నెక్ సిచ్యువేషన్స్ వస్తాయి. బాటిల్ నెక్ సిచ్యువేషన్స్ ఏంటండి ఇందులో? మేకింగ్ లో ఉంది సార్. మేకింగ్, కథ ఒప్పించడాలు, ఈ గొడవ అంత పెద్ద తతంగం కదా అది.
ఇప్పుడు మీరు స్టీవెన్ శంకర్ క్యారెక్టర్ ఎలాగైతే వాడు కథను ఒప్పించడానికి నాన్న పాటలు పాడతాడు, అక్కడంటే అమ్మాయి చెప్పింది అనుకోండి, రే నువ్వు ఏం రాస్తున్నావు అని, అలాంటివి మీకు కూడా ఉంటాయి కదా మూమెంట్స్? ఖచ్చితంగా ఉంటుంది. ఫస్ట్ పిక్చర్ పైగా సార్ అంటే అంత బాటిల్ నెక్ సిచ్యువేషన్స్ యాక్చువల్లీ ఏం లేవని చెప్పాలి సార్ నాకు. అంటే మేకింగ్ ప్రాసెస్ లో ఉన్నాయి, కానీ ముందు నేను యాక్చువల్లీ వెరీ ఈజీగా లైఫ్ని చాలా ఈజీగా తీసుకునే పర్సన్ సార్. అంటే ఇప్పుడు ఖచ్చితంగా డైరెక్షన్ చేసేయాలి, ఇప్పుడు అంత అంత సూపర్ అంబిషియస్ కాదు, కానీ ఒక ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత దాని మీద ఫుల్ ఎఫర్ట్స్ పెడతా. అంటే ఇంకెంతలా ఉంటుంది అంటే ఒక 2 years 3 years వరకు నా ఫ్రెండ్స్, పేరెంట్స్, ఇంట్లో వాళ్ళతో ఎవరితో మాట్లాడను. సో దాని మీద ఉంటా అది అయినంత వరకు. సో నిన్నటి వరకు కూడా అదే దాంట్లో ఉన్నా సార్. నిన్న ఈ నైట్ నుంచి కొంచెం ఫ్రీ అయింది బ్రెయిన్. అంటే మీరు అన్నట్టు ఆ బాటిల్ నెక్ సిచ్యువేషన్స్ ముందు అంత ఏం లేవు. సినిమా స్టార్ట్ అయిన తర్వాత కూడా ఎవ్రీవన్ హ్యాడ్ బిలీఫ్ ఆన్ మీ, ఇంక్లూడింగ్ రాజేష్ గారు, ఎస్కే అన్న, ధీరజ్ గారు. కథ చెప్పిన తర్వాత కిరణ్ అన్న, గౌరీ, ప్రతి ఒక్కరికి నా మీద చిన్న బిలీఫ్ అయితే ఉంది. సో ఎవరికి నా మీద డౌట్ లేదు. ఎవరికి 1% డౌట్ ఉన్నా సరే మేబీ ఆ సిచ్యువేషన్ క్రియేట్ అయ్యేదేమో. ఎవరు ఫస్ట్ టైం మరి డైరెక్ట్ చేస్తున్నట్టు నన్ను ట్రీట్ చేయలేదు సార్ ఫస్ట్. దానికి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ దెమ్. అంటే ఆ ప్రతి ఒక్కరికి, అంటే ఇప్పుడు మా ప్రొడక్షన్లో అయితే రాజేష్ గారు, ఎస్కే అన్న, ధీరజ్, వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళు ఇంతకుముందు ఫిల్మోగ్రఫీలో అన్ని ఫిల్మ్స్కి నేను ఏదో పరంగా చిన్న బుడత సాయం ఏదో హెల్ప్ చేసిన వాడిని. సో వాళ్ళకి ఏంటంటే ఈడు సాధిస్తాలే, వీడికి మనం గైడెన్స్ పూర్తిగా మనం ప్రతిసారి వెనక నుంచి వెళ్ళి చూసుకోవాల్సిన అవసరం లేదు అనే ఫీలింగ్ ఉండేది వాళ్ళందరికీ. సో దట్ హెల్ప్ మీ అలాట్. ఎందుకంటే వాళ్ళందరికీ కొన్ని కాన్ఫిడెన్స్ ఆబ్వియస్లీ నాలో రిఫ్లెక్ట్ అవుతుంది కదా. సో అండ్ యాక్టర్స్ పరంగా వస్తే కిరణ్కి, గౌరీకి కూడా ఫుల్ బిలీఫ్ అనమాట. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే లాస్ట్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత స్టార్ట్ అయింది సార్ మీరు అడిగిన ప్రాబ్లమ్స్. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ నేను చాలా ప్రేమించేసి మా ఎడిటర్ పేరు సంతోష్ సార్. సంతోష్కి ఎంత పిచ్చగా నచ్చిందంటే ఒక 10 సార్లు ఎవ్రీ పాసిబిలిటీ చెక్ చేసుకొని ఈ సీన్ తీసేసి ఇక్కడ కొంచెం తగ్గించి ఇక్కడ కొంచెం పెంచి అలాగ మేము అన్ని కొలత కొలిచినట్టు ఫస్ట్ హాఫ్ ఎడిట్ చేసుకుందాం అనమాట. సెకండ్ హాఫ్ ఆ టైం లేకుండా పోయింది. రిలీజ్ డేట్ వచ్చేసరికి నేను కూడా ఏంటంటే లాస్ట్ 1 week ఇంకా షూట్ బ్యాలెన్స్ ఉంచా. ఆల్మోస్ట్ 7th ఫినిష్ చేసాం సార్ షూట్. జూలై 7th షూట్ ఫినిష్ అయింది. అంటే నాకు ఏంటంటే క్లైమాక్స్ ఒక్కటే నాకు భయం వేసింది సార్. అంటే ముందు ఇన్ని ఒకటి 2 షాట్లు అటు ఇటు అయినా సరే ఆ క్లైమాక్స్ ఏ సినిమా కన్నా క్లైమాక్స్ అనేది ప్రాణం. సో ఈ క్లైమాక్స్ ఫుల్ క్లియర్గానే ఉంది బ్రెయిన్లో, కానీ ఎంత లేదన్నా వెళ్ళినప్పుడు చిన్న భయం ఉంటుంది సార్. అంటే ఇంకా అంటే మేము చాలా సీన్స్ 1-2 ఏదైనా కొన్ని క్లోజ్లు ఏమైనా మిస్ అయినా, ఒక డైలాగ్ మళ్ళీ తీసుకుందాం అన్నా సరే చాలాసార్లు అలా తీసి ఉన్నాయి. బట్ క్లైమాక్స్ వెరీ పెయిన్ఫుల్ అండ్ ఎమోషనల్గా చాలా ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది కదా యాక్టర్స్ కూడా. వాళ్ళని వెళ్ళి మళ్ళీ ఇంకొకసారి చేద్దామని అడగలేను ఏదైనా చిన్నది మిస్ అయినా. సో ఫస్ట్ నాకు ఆ కాన్ఫిడెన్స్ రావాలి, ఇంకోటి లొకేషన్ సెట్ అవ్వాలి. సో క్లైమాక్స్ చాలా టైం పట్టేసింది సార్. అంటే నా బ్రెయిన్లో అది ఆర్టికులేట్ అవ్వడానికి చాలా టైం పట్టేసింది. సో దానివల్ల పుష్ చేసుకుంటూ వచ్చా. సో అదొక్కటే లాస్ట్ 1 month మీరు అన్న అలాంటి సిచ్యువేషన్. ఇంక ముందు ఎప్పుడు అలాంటిది లేదు సార్. అంటే మీరు ఓన్ టీమ్ కాబట్టి సాయి రాజేష్ అండ్ మన ఎస్కేఎన్, ధీరజ్ అందరూ ఒక టీం, ఒకరినొకరు ప్రేమిస్తారు, ఒకళ్ళ ఐడియాని ఒకళ్ళు ఆహ్వానిస్తారు కదా. సో అక్కడ మీకు ఎక్కడ ప్రాబ్లం రాలా? లేదు సార్, ఎప్పుడు రాలేదు సార్. ఎక్కడ రాలే. ఈవెన్ రాజేష్ గారు కూడా వీ హ్యాడ్ సమ్ ఆర్గ్యుమెంట్స్. అంటే అంటే ఎలాంటి స్క్రిప్ట్ విషయంలో కొన్ని అగ్రిమెంట్స్, కొన్ని డిసగ్రిమెంట్స్ ఉండొచ్చు. అంటే నేను ఆయన ఏదైనా ఒకటి డిస్కషన్ వచ్చినప్పుడు ఆయనకి నా టైమింగ్ మీద ఒక నాలెడ్జ్ ఉంది. ఈడికి చిన్న సింగిల్ స్క్రీన్స్ లో చిన్న కమాండ్ ఉంది. అంటే నేను చాలా సార్ వర్క్ చేశాను కదా. అదే సార్, నేను డైరెక్షన్ చేయడం ఫస్ట్ పిక్చరే, కానీ నేను మారుతి సార్ దగ్గర ఎప్పటి నుంచో ఉన్నాను సార్. సో ఈ ఎడిట్ టేబుల్స్ మీద వాటి మీద చిన్న ఏవైతే ఉంటాయో, అంటే ఎడిట్ టేబుల్ మీద తీసుకునే డెసిషన్స్. బేబీ సినిమాకి రాజేష్ గారు నాకు అప్పచెప్పేశారు, తీసేసా మొత్తం నువ్వు ఎడిట్ చేయని చెప్పి. ఏ సినిమా? బేబీకి సార్. బేబీకి విప్లవ్ వాళ్ళ టీంతో పాటు నేను కూర్చొని ఎడిట్ చేశాను. ఐ టుక్ 15 days టైం. సో మొత్తం 4.5 hours వచ్చిన ఫుటేజ్ని 3 hours 15 minutes తీసుకొచ్చాను అనమాట. సో ఆయన పిక్చర్ ఆయన చూసుకున్న తర్వాత హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అక్కడ మేబీ అనిపించి ఉండొచ్చు వీడికి చిన్న జడ్జ్మెంట్ ఉంది, ఏవేవి ఉంచాలి ఏవేవి తీసేయాలి అనేది జడ్జ్మెంట్ ఉందని రాజేష్ గారికి అనిపించి ఉండొచ్చు. నేను ఎప్పుడు అడగలేదు పర్సనల్గా, కానీ అండ్ లాస్ట్ 10 days షూట్లో ఐ వాజ్ హెల్పింగ్ హిమ్. అంటే కోడెక్టర్లా చేసేవాడిని అనమాట ఆయనకి. అంటే అప్పుడు బేబీకి కూడా సేమ్ ఇలాంటి సిచ్యువేషన్, టైం ఉండేది కదా. లాస్ట్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత ఇంకో 10 రోజులు ఎంతో షూట్ బ్యాలెన్స్ ఉంది.
సో ఆయనకి ఒక వెర్షన్ రాసి ఇవ్వడం, అది ఆయనకి నచ్చినా నచ్చకపోయినా ఇలా ఉంటే బెటర్ ఏమో అని రాసి ఇవ్వడం. సో తర్వాత షూట్ టైంలో హెల్ప్ చేయడం ఆయనకి. సో ఎడిట్ టేబుల్ మీద అండ్ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్లో. సో ఆయనకి ఏంటంటే ఈడు డైరెక్టర్ అయితే ఈ జడ్జ్మెంట్ బాగుంటుందని ఒక నమ్మకం ఉండొచ్చు ఆయనకి, అయి ఉండొచ్చు. సో అలాగే కదా డైరెక్షన్ ఛాన్స్లు వచ్చేవి. ఇద్దరం కూర్చొని స్క్రిప్ట్ డిస్కషన్లో అసలు పెద్ద ఇష్యూస్ ఏం లేవు సార్. అంటే ఇది వద్దు అని ఆయన అంటే ఆయన ఎందుకు అలా అంటున్నారని నేను అర్థం చేసుకోగలిగాను. నేను మాత్రం ఇలా వెళ్దామంటే ఆయన కూడా అర్థం చేసుకునేవారు కొన్ని. ఓకే మీరు అన్నారు, కానీ ఎక్కడ మొత్తం 2 hours 56 minutes సినిమాలో మీరు కథ సీన్స్ కూర్పులో ఎక్కడ మీకు ఎప్పుడు తేడా రాలేదండి? ఒక్క ఒపీనియన్ కూడా డిఫర్ అవ్వలేదు మీరు స్క్రిప్ట్ రాస్తున్న ప్రాసెస్ లో? ఫైనల్ స్క్రిప్ట్ లాక్ అయినప్పుడు అస్సలు ఎప్పుడు లేదు. అంటే నాకు ఆయన జడ్జిమెంట్ మీద నాకు నమ్మకం ఉండేది సార్, నా జడ్జిమెంట్ మీద ఆయనకు నమ్మకం ఉండేది. ఒకటి రెండు చోట్ల ఈడెంత నమ్ముతున్నాడంటే సర్లే నువ్వు చేసేసే తర్వాత ఏమైనా తేడా వస్తే చూద్దాం అని ఆయన వదిలేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. కొన్నిసార్లు నేను షూట్కి వెళ్ళక ముందే ఇంతలా చెప్తున్నారంటే ఇది వర్కౌట్ అవ్వదేమో, లెట్స్ స్టిక్ టు హిస్ వర్డ్స్ అని నేను అనుకునేవాడిని. అలా ఎప్పుడు అసలు అలాంటి ఐ రెస్పెక్ట్ మై లాడ్ సార్. ఆయనకు కూడా నా మీద చాలా రెస్పెక్ట్ ఉంది. సో అది మ్యూచువల్గా ఉండడం వల్ల చాలా హెల్ప్ అయింది సార్. నన్ను చాలా మంది అడుగుతున్నారు, అంటే ఎందుకు మీ ఇద్దరి మధ్యన ఏం రాలేదు అలాంటిది ఎప్పుడు ఏం రాలేదు సార్. అంటే నార్మల్గా ఎవరికైనా ఇట్ ఈస్ ఎ వెరీ కామన్ డౌట్. కామన్ డౌట్ అన్నమాట. ఇద్దరు కలిసి పని చేస్తున్నప్పుడు ఒకళ్ళ స్క్రిప్ట్ ఇంకోళ్ళు డైరెక్టర్ అయినప్పుడు. స్క్రిప్ట్ లో నేను కూడా ఇన్వాల్వ్ అయినాను సార్. స్టోరీ మొత్తం అయిందే, బట్ స్క్రీన్ ప్లే ఇద్దరం కలిపి చేసుకున్నాం కాబట్టి వేసారు కూడా. సో అందుకని అంటే మేబీ పూర్తిగా స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ ఆయనే రాసిచ్చి నేను డైరెక్ట్ చేయమంటే ఇంతలా చేయగలిగాను కాదేమో. ఎందుకంటే నేను కూడా ఒక రైటర్ని కాబట్టి, ముందు డైలాగ్ రైటర్ని స్క్రీన్ ప్లే రైటర్ని కాబట్టి. సో ఆయన కూడా నేను వెల్కమ్ చేశారు, నువ్వు కూడా ఉండు, సో ఇద్దరం కలిపి చేద్దాం అప్పుడే బాగా వస్తుంది అని. సో అక్కడి నుంచి ఏం లేదు సార్. అంటే ఫస్ట్ నుంచి ఒక మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండేది సార్. అందరిలో ఒక చిన్న కామన్ పాయింట్స్ చాలా ఉంటాయి అన్నమాట. సో అంటే ఎలాంటి సినిమాలు నచ్చుతాయని కానీ చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరూ. సో అలా చాలా అసలు చాలా మీ టీమ్ సేవింగ్ ఫ్యాక్టర్ అది. ముందు నుంచి అందరూ చిరంజీవి గారి ఫ్యాన్స్. ఎస్కేన్ అన్న పెద్ద చిరంజీవి గారి ఫ్యాన్, నేను చిరంజీవి గారి కళ్యాణ్ గారికి పెద్ద ఫ్యాన్, రాజేశ్వరి కూడా ఇద్దరికి పెద్ద ఫ్యాన్. సో అది వెరీ కామన్ పాయింట్ అనమాట. ఎప్పుడైనా సిట్టింగ్స్ లో కూర్చున్నప్పుడు ఫస్ట్ టాపిక్ అదే రన్ అవుతాయి. ఒక అరగంట దాని గురించి మాట్లాడు. అంతే అంతే. సినిమాగా మీరు దాన్ని కథగా హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఎప్పుడు మీకు డౌట్ రాలేదండి, ఈ సినిమా నిజంగా ఆడియన్స్ సీరియస్గా ఇప్పుడు రిసీవ్ చేసుకున్నట్టుగా చేసుకుంటారని మీరు ఎక్కడైనా ఎప్పుడైనా బలంగా నమ్మగలిగారండి? లేకపోతే ఒక పిచ్చిలో, ఒక ప్యాషన్లో, ఒక మేనియాలో ముందుకెళ్ళిపోయారా? ఎప్పుడైనా డౌట్ వచ్చింది సార్? అస్సలు డౌట్ లేదు సార్ ఎవరికి. అంటే కాదు సార్, అంటే ఈవెన్ షూట్ చేస్తున్నప్పుడు కూడా అంటే మేనిఫెస్టేషన్ వర్క్స్ అంటారు కదా. అంటే గౌరీకి, నాకు, కిరణ్ అన్నకి షూట్లో ఉన్న ఏ రోజు ఒక్క షాట్, ఒక్క సీన్ చేస్తున్నప్పుడు కూడా ఇది ఎక్కడైనా పోద్దేమో అన్న ఫీలింగ్ ఉండేది. ప్రతి సీన్ అంటే ఇప్పుడు కొన్ని సీన్స్ ఎడిట్లో పోవచ్చు, కొన్ని సీన్లు ఉండొచ్చు, కొన్ని సీన్లు మనం అనుకున్న దానికన్నా పే ఆఫ్ అవ్వచ్చు, కొన్ని సీన్లు డ్రాప్ అవ్వచ్చు. కానీ నాట్ ఈవెన్ ఎట్ సింగిల్ పాయింట్ వీ ఫెల్ట్ దట్ వీఆర్ మేకింగ్ యావరేజ్ ఫిల్మ్. ఒక్కసారి కూడా అనుకోలేదు సార్. ఒక్కసారి కూడా ఇది ఏదో యావరేజ్ సినిమా తీస్తున్నాం అనే ఫీలింగ్. చారిత్రాత్మక విజయాన్ని సాధించి, అది చారిత్రాత్మక విజయం అందరికీ నచ్చుద్దా లేకపోతే, కానీ సౌండ్ చేసే సినిమా తీస్తున్నాం అనేది మాత్రం ఫిక్స్ అయ్యాం. అంటే అది సౌండ్ క్రియేట్ చేస్తుంది, డిస్కషన్ పాయింట్స్ అవుతాయి దీని గురించి. ఒక 3 weeks వరకు బాక్స్ ఆఫీస్ రన్ ఉంటుంది అని ఫిక్స్ అయ్యే అనుకున్నాం. అంటే అది పిచ్ అవ్వచ్చు, ఈ రోజు ప్రూవ్ అయింది కాబట్టి అది నిజం అవ్వచ్చు, లేకపోతే జనాలు. సెకండ్ హాఫ్ లో స్టీవెన్ శంకర్ కమ్బ్యాక్ ఉంది చూడండి, కమ్బ్యాక్ ఇంటూ ది స్క్రిప్ట్ అగైన్. అది మీకు ఎక్కడ అసలు మీరు అలా చేసినప్పుడు విల్ ఇట్ బి యాక్సెప్టెడ్ బై ఆడియన్స్? అంటే నేను ఒకటి నమ్మాను సార్. అది ఇప్పుడు ఎంతమందికి, ఇప్పుడు మనకు రిలీజ్ అయిపోయింది కాబట్టి స్పాయిలర్ అనుకోవచ్చు, చెప్పినా పర్లేదు. నేను ఒకటి నమ్మాను సార్, అంటే స్టీవెన్ శంకర్ ఒరిజినల్ నేమ్ ఏదైతే ఉందో దేవుడు అనేది, అది ఎక్కడైనా నేను రిఫ్లెక్ట్ చేద్దామని నమ్మా. ఇప్పుడు స్టీవెన్ శంకర్ అనేవాడు సెకండ్ టైం రీఎంట్రీ సీన్లో వస్తున్నప్పుడు మామూలుగా మనకి ఆ సోల్ అంటే ప్రతి ఒక్కరికి ఏం ఫీలింగ్ వస్తుంది సార్? ఒక చిన్న నెగిటివ్ వైబ్ ఉంటుంది, దెయ్యం అంటారు, సో చిన్న గోరీ ఫీలింగ్ ఉంటుంది కదా. నాకు అది ఎక్కడ ఇవ్వాలనుకోలే. అది జరుగుతున్న ప్లేస్ అలాంటి ప్లేస్ కాకపోయినా సరే, ఐ జస్ట్ వాంట్ టు టెల్ దట్
ఒక దేవుడు పైనుంచి వస్తున్నాడు అనే ఫీలింగే ఇద్దాం అనుకున్నా. అది కొంతమందికి ఎక్కచ్చు, కొంతమంది ఎక్కకపోవచ్చు. బట్ యాజ్ అ క్యారెక్టర్ ఆర్క్ మీరు చూసుకుంటే క్లైమాక్స్లో కూడా మీకు క్లైమాక్స్ లొకేషన్ టైం పట్టింది. ఎందుకన్నా అంటే క్లైమాక్స్ నేనైతే బీచ్లో లేకపోతే ఒక చెరువులో చేద్దాం అనుకున్నాను సార్. ఎందుకంటే మనం దేవుడిని అంటే నిమజ్జనం చేసే ప్రదేశం అదే కాబట్టి నిమజ్జనం ఇస్ నథింగ్ బట్ హీస్ గోయింగ్ అదే కదా. స్టీవెన్ శంకర్ వెళ్ళిపోతున్నాడు, ఎగ్జిట్ వెళ్ళిపోతున్నాడు. సో అదొక నిమజ్జనంలా ఫీల్ అవ్వాలి ఆడియన్ అనేది ఒక చెరువు ప్లేస్ దొరికింది మాకు లాస్ట్కి. మీరు చూస్తే లాస్ట్ షాట్ కూడా వినాయకుడు నిమజ్జనమైన ఒక బొమ్మ నుంచి అలా ప్యాన్ చేస్తే కడియం కనిపిస్తుంది సార్. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే దేవుడు వెళ్ళిపోయాడని చెప్పదలుచుకున్నా అక్కడ. సో ఆ ఇంటర్వెల్ తర్వాత వచ్చే మీరు అడిగిన రీఎంట్రీ సీన్లో కూడా ప్రత్యక్షమైనప్పుడు మనకి చిన్నప్పటి నుంచి బ్రెయిన్లో ఉండే పిక్చర్ రామారావు గారి సినిమాలు అవన్నీ చూస్తున్నప్పుడు ఏ పిక్చర్ అయితే ఒక లార్జర్ దాన్ లైఫ్ పిక్చర్ ఉంటుందో సో అలాంటి పిక్చర్ని ఇమాజిన్ చేసుకున్నాను నేను పైనుంచి కిందకి వచ్చేటప్పుడు. అది కొంతమందికి నచ్చచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. బట్ నేను క్యాల్కులేటెడ్గా నచ్చిన వాళ్ళకి పిచ్చిగా నచ్చుతుంది మాస్ థియేటర్స్లో. సో అలా వెళ్దామని ఫిక్స్ అయ్యి చేసింది. మాస్ థియేటర్ అన్న మాట మంచి మాట, ఎందుకంటే దే బిలీవ్. అవును సార్, అవును. రామరారు సినిమాల ఇంపాక్ట్ ఢంగా మనగానే కృష్ణుడు ప్రత్యేక కొన్ని ఎపిసోడ్స్ లిటరల్లీ మాస్ థియేటర్స్ కోసం చేసిందే సార్. అంటే మొన్న ఎవరో ఏమన్నారంటే డాగ్ ఫైట్ ఎందుకు వచ్చింది అసలు అన్నారు. అంటే ఒకరెవరో అన్నారు సార్, అంటే స్టీవెన్ శంకర్ అనేవాడు ఆ అమ్మాయిని కాపాడలేడు అంటే ఆడు బాధపడుతూ ఉంటుండగా అజయ్ వచ్చేసి కాపాడితే ఆడు రిలీజ్ అయిపోవచ్చు కదా. నేను చూసిన హీరో అది కాదు చిన్నప్పటి నుంచి. నేను చూసిన హీరో సేవ్ చేయాలి, ఆడు హీరో అవ్వాలి, తర్వాత కావాలంటే ఆయన మళ్ళీ ప్రాబ్లం నెట్టేయచ్చు. కానీ అందుకే మీకు వాడు అది ఆ అమ్మాయిని అక్కడి నుంచి సేవ్ చేసేసి తర్వాత ఆడు ఆ చున్నీ తీగరి రిలీజ్ అవుతాడు మళ్ళీ. సో ముందే చేయొచ్చు కదా అంటే నేను చూసిన కమర్షియల్ సినిమా అది కాదు సార్. చిన్నప్పటి నుంచి నేను అక్కడ ఏదో ఒకటి చేయాలి, అక్కడ ఏదో మ్యాజిక్ జరగాలి. శ్రీరాములు థియేటర్లో, జగదంబ థియేటర్లో, మెలోడీ థియేటర్లో చూసే ఆడియన్ ఎవరైతే ఉంటారో వాడు ఎగ్జైట్ అవ్వాలి ఏదో దానికి అన్న దాంతో చేసిన ఎపిసోడ్ అది. అది మల్టీప్లెక్స్లో కొంతమందికి 50-50 ఉండొచ్చు కానీ బట్ సింగిల్ స్క్రీన్స్లో ఎరప్ట్ అవుద్ది థియేటర్, నాకు తెలుసు అది. అది చేసింది సార్. కానీ మీరు అంటే ఒక రకంగా చెప్పాలంటే చాలా వికెట్గా రాశారు కథని, వికెట్గా తీశారు. దుర్మార్గం కన్నా ఇంకేం లేదు. అదే సార్ అది ఆయన ఇచ్చిన ఫ్రీడమ్. ఆయన రాజేష్ గారు కథ ఇది, సో ఇలాంటి లిమిటేషన్స్ ఇక్కడ ఉండకూడదు అంటే నేను డాగ్ ఎపిసోడ్ రాయలేకపోయానేమో. ఆయన ఎప్పుడూ చెప్పలే. నేను ఇంకొక రోజు వెళ్ళి చెప్పాను నాకు ఇలా ఐడియా వచ్చింది డాగ్ ఎపిసోడ్. ఎంత ఎగ్జైట్ అయిపోయారు అసలు. ఆయన కూడా సింగిల్ స్క్రీన్స్ అవన్నీ చూసి వచ్చినాయనే కదా, ఎంత ఎగ్జైట్ అయిపోయారు. భలే ఉంది అసలు, మామూలు నెక్స్ట్ లెవెల్ ఉంది అని చెప్పి ఆయన కూడా ఎగ్జైట్ అయ్యారు. ఎస్కే నాకు కూడా చాలా ఇష్టం ఎపిసోడ్, చాలా ఎక్స్ట్రాడినరీ ఎపిసోడ్ అది. దానికి రైటర్ గా మీకు మరి ఆ దేవుడే మీకు ఆ మ్యూజ్ అంటారు కదా, అది ఇచ్చేడేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే అక్కడ గివెన్ దోస్ కండిషన్స్ ఇన్ ది ఫిల్మ్ వెన్ ది హీరోయిన్ బికేమ్ సో అలోన్ అండ్ షీఈస్ ఇన్ డేంజర్, షీఈస్ ఇన్ ది ఫేస్ ఆఫ్ ది డేంజర్. అలాంటప్పుడు వాడు అందరినీ అడుగుతున్నాడు వెళ్ళి, కానీ వాడు కనెక్ట్ అవ్వట్లేదు కదా, కనెక్ట్ అవ్వలేడు కదా. అలాంటప్పుడు డాగ్ ఎంటర్ అవడం మాత్రం ఎక్స్ట్రాడినరీ, ఎక్స్ట్రాడినరీ పీస్ ఆఫ్ డైరెక్షన్ అంటే మాత్రం దాన్నే చెప్పాలి. అది హౌ డిడ్ యూ కన్సీవ్ అండి ఆ సీన్? దానికి ఏమైనా ఇన్స్పిరేషన్ ఉందా మీకు? నథింగ్ సార్. అంటే నేను అది చాలా విచిత్రం సార్. అంటే నాకు ఇందులో చాలా వరకు కనెక్ట్ అయ్యే సిచ్యువేషన్స్ నేను జావేద్ అఖ్తర్ గారిది ఒక స్పీచ్ ఎక్కడో చూసి, ఆయనకి మోస్ట్ ఇన్స్పిరేషనల్ ఐడియాస్ ఆర్ మంచి ఐడియాస్ ఎప్పుడు వస్తాయి అంటారంటే కరెక్ట్గా పాట వినిపించడానికి వెళ్ళే ముందు వస్తాయంట. అలాగా కిరణ్ అన్న కథ చెప్పడానికి వెళ్తున్నాను సార్. సెకండ్ హాఫ్ అయిపోయింది బట్ ఎక్కడో చిన్న డిస్సాటిస్ఫాక్షన్ ఉంది. ఎందుకంటే హీరో కథను ఒప్పుకోడా అనే చిన్న భయం ఉంది నాకు. అవునా? అంటే ఎంత లేదన్నా అంటే, కానీ ఇప్పుడు ఈ ఎపిసోడ్ గురించి ఆయన ఒప్పుకున్నారని నేను చెప్పను, కానీ ఆయన మొత్తం ప్రాసెస్ చెప్తుంటే అయితే ఇంకొక అరగంటలో కిరణ్ అన్న కథ చెప్పాలి సార్. వెళ్ళి కిరణ్ అబ్బోరం గారికి వెళ్ళి కథ చెప్పాలి. కార్ రిలీజ్ అయ్యి 4-5 రోజులు అయింది. ఎంత లేదన్నా ఒక లవ్ స్టోరీ, అమ్మాయికి ఎంత ఉంటుందో అబ్బాయికి ఎంత ఉంటుందో అమ్మాయికి కూడా సేమ్ ప్రాధాన్యత ఉంటుంది కథలో. ఫస్ట్ 10 minutes ఆయన ఉండరు కథలో, సెకండ్ 10 minutes ఉండరు, సెకండ్ హాఫ్లో 10 minutes ఉండరు. సో ఇవన్నీ ఎక్కడో చిన్న దాన్ని ఏమంటారు, రాజమౌళి గారు చెప్పినట్టు జీడిపప్పు ఉండాలి కదా, అలాంటిది ఏమైనా ఉందా అసలు ఇందులో అని నేను ఆలోచిస్తున్నాను అనమాట. ఆలోచిస్తుంటే క్లైమాక్స్లో ఒక సిచ్యువేషన్లో హీరో డౌన్ అవ్వాలి అండ్ రియలైజేషన్ పాయింట్ రావాలి అనేది ఉంది. అది ఏంటనేది ఇంకా డెవలప్ చేయలే. నాతో పాటు రైటర్ అంటే ఈ సినిమాకి నాకు జస్ట్ బౌన్సింగ్ పేర్లో ఉండేవాడు అనమాట, సందీప్ అని.
సందీప్తో పాటు కూర్చొని నేను సందీప్ ఇప్పుడు హీరో కథ చెప్పడానికి వెళ్తున్నా అక్కడ ఏదో ఒకటి మిస్ అవుతుంది సందీప్, ఏదో ఒకటి మిస్ అవుతుంది సందీప్, ఏం అవసరం లేదన్నా చెప్పి ఉన్న తర్వాత డెవలప్ చేయొచ్చు అని చెప్తున్నాడు మనోడు. అలా కుదరదు, నాకే ఏదో చిన్న ఇది ఉంది. తను వెళ్ళిపోయిన వెంటనే నేను జస్ట్ కిరణ్ దగ్గరికి బయలుదేరే ముందు అనిపించింది సార్, అంటే రీఎంట్రీ సీన్ మీరు ఇందాక చెప్తున్నప్పుడు రీఎంట్రీ సీన్లో ముందు అక్కడ డాగ్ లేదు, యాక్చువల్లీ డాగ్ ఉండాలనే ప్లేస్మెంట్ లేదు. సో మనకు చిన్నప్పటి నుంచి ఒక నానుడు ఉంది కదా, ఎలా డాగ్స్కి కనిపిస్తాయి అనేది. సో వై నాట్ అక్కడ ఒక దగ్గర ప్లేస్ చేసి అది జస్ట్ దాని పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆయన పైనుంచి కిందకు వచ్చినట్టు పెడితే ఆడియన్స్కి బ్రెయిన్లో రిజిస్టర్ అవుతుంది ఖచ్చితంగా, కనిపిస్తున్నాయి వీటికి అని. క్లైమాక్స్లో ఆయన కనెక్ట్ చేసుకోవచ్చు. క్లైమాక్స్లో అతను ఏం చేయలేని పొజిషన్లో కింద పడిపోయి ఇంకా అయిపోయింది, ఇంకా ఆ అమ్మాయిని ఇంకా అక్కడ ఎవరో సేవ్ చేయలేరు అనే పొజిషన్లో ఒక అరుపు వినిపిస్తే అరుపు నుంచి లోపలికి అతను వెళ్ళి ఆ ఓవర్లాప్ ఎలాగో మనం రిజిస్టర్ చేస్తాం సెకండ్ హాఫ్ అంతా. సో ఆ ఎపిసోడ్ అలా జస్ట్ ఒక చిన్న ఐడియా వచ్చింది, వెంటనే మర్చిపోతాను సందీప్ ఫోన్ చేశాను, వెంటనే వెనక్కి రా అని చెప్పి. వెంటనే వెనక్కి వచ్చాడు, సందీప్తో మాట్లాడుతూ అలా డెవలప్ అయింది. కిరణ్ అన్నకి ఒక 10 నిమిషాల్లో కథ చెప్తున్నాం అనగా వచ్చిన ఎపిసోడ్ అది. అవునా? రాజేష్ గారికి కూడా చెప్పలేదు నేను, అది అంటే టైం దొరకలేదు నాకు చెప్పడానికి. రాజేష్ గారు నేనే కథ చెప్పడానికి వెళ్ళాం, కిరణ్ అన్నకి చెప్పేశా కదా. చెప్పేసిన తర్వాత కిరణ్ అన్న టాప్ సీన్స్ ఏంటంటే ఒక 10-15 నోట్ చేసుకుని ఆయన చెప్తున్నారు అనమాట. అందులో డాగ్ సీక్వెన్స్ అనగానే రాజేష్ గారు నాకు చూస్తున్నారు, ఏం చెప్పారు నువ్వు అన్నట్టు. ఆయనకి అది అయిపోయిన తర్వాత ఆయన చెప్తే ఆయన పిచ్చగా నచ్చింది, సూపర్ ఉంది అసలు, మామూలు లేదని ఎగ్జిట్. లాజికల్లీ వెరీ కరెక్ట్, లాజికల్లీ వెరీ యాక్సెప్టబుల్. దాని ముందు షాట్ కూడా కిరణ్ రీఎంట్రీ దగ్గర మీరు డాగ్ మీద చేయడం అన్నది బాగా మీకు హెల్ప్ అయింది. మీరు ఫస్ట్ హాఫ్ లో కూడా అసలు ముందు దానికి ఒక నాట్ వేసారు కదా అక్కడ, బాయ్ది కరణ్ కుమార్ చెప్పడం అవన్నీ నాకు అక్కడే డౌట్ వచ్చింది సుమా, ఇదేదో ఆ డైలాగ్ గుర్తుంది నాకు. ఈ సీన్ సెకండ్ హాఫ్ మీద నాకు కొంత ఐడియా డెవలప్ అయింది, కానీ అది ఉండాలి, కావాలని పెట్టింది సార్, ఫోర్ షాడోయింగ్ ఉండాలని, లేకపోతే అదేదో వేరే కథలా అనిపిస్తుంది మనకు మళ్ళీ సెకండ్ హాఫ్ లో. అంటే నమ్మబుల్ గా ఖచ్చితంగా ఉంది కదా, ఎదురుగుండా ప్రాక్టికల్ గా చూపించి వాడికి ఉద్యోగం రావడమే వాళ్ళ నాన్న కోరిక, ఉద్యోగం వచ్చేసింది, ఇంకా కన్విన్స్ కరెక్ట్ సార్. అంటే మీ డైలాగ్ కూడా ఎక్కడో అంటే మీరు అన్నట్టు ఈ కాలంలో ఇలాంటివి చెప్పడం కష్టం అని మీరు ఇందాక ఫస్ట్ ఏదైతే అన్నారో, సో ఆడియన్స్ కి ఎక్కడా చెప్పకుండా నేను ముందే అందుకే కరణ్ కుమార్ గారితో డైలాగ్ చెప్పించేది. లాస్ట్ లో ఆయన చెప్తాడు, ఇది ఆయన నమ్మగలిగితే నమ్మని వాడికి ఇది ఒక అబద్ధం, నమ్మగలిగితే ఇదే అద్భుతం అంటారు. అంటే లాజికల్ గా ఆలోచించకుండా నువ్వు లెట్స్ గెట్ ఇన్ టు స్టీవెన్ అండ్ నివీ స్టోరీ, అప్పుడు నీకు అది అద్భుతంగా కనిపిస్తుంది. ఇప్పుడు సెకండ్ హాఫ్లో కొంతమందికి ఏదైతే కొంచెం చిన్న కంప్లైంట్స్ ఉన్నాయో వాళ్ళు మేబీ ఆ కథలోకి వెళ్ళలేకపోయారేమో. సో బట్ వెళ్ళగలిగితే అది ఒక మ్యాజిక్ సార్, అంతే. నేను అందుకే ఆ పోర్షన్ స్టార్ట్ అయినప్పుడు కూడా రీఎంట్రీ తర్వాత వాళ్ళిద్దరూ ఆ అమ్మాయి నమ్మడం మొదలు పెడుతుంది, హొయిలో సాంగ్ స్టార్ట్ అవుతుంది, వాళ్ళిద్దరూ బైక్ మీద వెళ్తుంటే ఒక లాలీపాప్ మీదకి ఫోకస్ షిఫ్ట్ చేస్తే అక్కడ లెట్స్ గెట్ ఇన్ టు మ్యాజిక్ అన్నట్టు, ఇంకా అసలైన మ్యాజిక్ ఇప్పటి నుంచి స్టార్ట్ అవబోతుంది అన్నట్టు చెప్పా. అంటే ఫ్యాంటసీ థింగే మనం చెప్తుంది, బట్ మీరు లాజిక్ వదిలేసి దాంట్లోకి వెళ్ళండి అని చెప్పడానికి నేను చెప్పిన ప్రయత్నం అనమాట అది. చిన్న ఇంజెక్షన్ ఇచ్చారు కదా. అవును సార్, అవును సార్. బట్ మీరు ఇంత ప్యాషను, ఇంత అన్నీ ఉండి డైరెక్టర్ అవడానికి మీకు ఎందుకండి ఎన్నాళ్ళు పట్టింది? నేను ట్రై చేయలేదు సార్, అదే సార్ నాకు ఎందుకు అర్థం కాదు సార్. అంటే నాకు ట్రై చేయకుండా ఎందుకు వచ్చారు వైజాగ్ నుంచి? కాదు సార్, అంటే నాది ఎలా అంటే సార్, నేను లైఫ్ ఏది ఇస్తే అది తీసుకుందాం అనుకునే టైప్ సార్ ఇంతకు ముందు వరకు. ఇప్పుడు అలా లేనులేండి, కానీ అట్లీస్ట్ మీరు అన్నట్టు నాకు ఇంతకు ముందు ఎవరు అలా చెప్పలేదు ఏంటో మరి. అంటే నేను ఏం నమ్ముతానంటే రైటింగ్ ప్రాసెస్ని ఎంజాయ్ చేసేవాను సార్, ఎంజాయ్ చేసినంత కాలం రైటింగ్ చేస్తూ ఉండేవాను. ఒక రోజు మారుతి గారు నాతో ఇంక నువ్వు డైరెక్షన్ చేయన్నంత వరకు నాకు అసలు డైరెక్షన్ చేయాలనుకోలేదు. విచిత్రంగా ఉంటుంది చెప్తే, లేదంటే బాగుంది అన్నట్టు చేసేవాడిని. డైరెక్షన్ చెయ్యి అన్నప్పటి నుంచి అసలు డైరెక్టర్ అవ్వాలంటే ఏమేమి ఉండాలి, అసలు మన మార్క్ తెచ్చుకోవాలంటే ఏం చేయాలి అని అక్కడి నుంచి ఫిల్మ్ మేకింగ్ స్టడీ చేయడం మొదలుపెట్టాను. ఒక 2 years టైం పట్టింది దానికి. టూ లాంగ్ కదా, నాకు ఇంకో సంవత్సరం ఉన్నా బాగుంటుంది అనిపిస్తుంది సార్. ఎస్కేనని అదే తిడతారు, నువ్వు నీకు ఛాన్స్ ఇస్తే ఇంకొక 6 నెలలు కూడా చేస్తాను, ఏదో టైంలో లాక్కోవాలి దగ్గర నుంచి అనే ఫీలింగ్ ఎస్కేర్ అందుకే. నాకు ఇప్పటికీ అదే సార్, సెకండ్ హాఫ్ ఇంకొక 10 days టైం దొరుకుంటే అసలు ఇంకా మ్యాజిక్ జరిగేదని నా ఫీలింగ్. అవునా? ఖచ్చితంగా సార్. అంటే అదే ఇప్పుడు లేదులేండి, అందరికీ నచ్చుతుంది. అదే ఎస్కేనని అదే అంటారు, నువ్వు అలా అంటావు కానీ ఏముండదు, ఇంకో 10 రోజులు పోయిన తర్వాత కూడా ఇదే ఫీలింగ్ నీకు ఉంటుంది అంటారు ఆయన. అంటే సాయి రాజేష్ ఇక్కడే కూర్చుని ఒక మాట అన్నాడు నాకు, ఏంటంటే నాకు బేబీ నచ్చలేదు సార్,
కానీ ఇది నాకు సంతృప్తి, చాలా తృప్తినిచ్చింది ఈ సినిమా. అంటే నేను షాక్ అయ్యాను, అది అంత పెద్ద హిట్ 100 crore క్లబ్ లోకి వెళ్ళి నేషనల్ అవార్డు వచ్చే ఆ సినిమాకి. బేబీ ఆయనకి నచ్చకపోవడం కారణం ఏంటో తెలుసు సార్, నేనున్నా బేబీ లాస్ట్ 1 month నేను ఆయనతో పాటు ట్రావెల్ చేశా కదా, 5 రోజులు అయింది సార్ పడుకొని అందరికి. అంటే ఆల్మోస్ట్ ఎలా అంటే మనం ఇలా కూర్చుంటే మీరు ముగ్గురులా కనిపించడం స్టార్ట్ అయింది అనమాట. అమ్మా అంటే నిద్ర లేవు. ఇంకోటి అన్నపూర్ణ స్టూడియోస్లో మిక్సింగ్ థియేటర్స్లో కూర్చుంటే ఎలా ఉంటుందంటే సౌండ్ అదంతా మనకి వినిపిస్తూ ఎదురుగుంట పిక్చర్ బ్లాక్ మొత్తం అంతా పిచ్ బ్లాక్ ఉంటుంది కదా మొత్తం అంతా. సో హాల్యూసినేషన్స్ వస్తాయి మనకి. ఒకనొక టైంలో నాకు కూడా అనిపించింది. కానీ ఎంత లేదన్నా అతను ఓన్ ప్రోడక్ట్ కదా, ఆయనకి ఇంకొంచెం ఎక్కువ భయం ఒకటి యాడ్ అయింది. నేను మిక్సింగ్ థియేటర్లో కన్నన్ గారు చేస్తున్నప్పుడు చూస్తుంటే అసలు నాకు పిచ్చ అయ్యి వస్తుంది, 2 ప్రేమ మేఘాలలో అవన్నీ చూస్తుంటే. ఈయన పోయింది సినిమా, డిజాస్టర్ సినిమా ఇస్తున్నాం మనం, 2 నిమిషాలు అది చెప్పడానికి ట్రై చేసి ఆయన, నేను లేదు సార్ మీకు అలా అనిపిస్తుంది ఏం భయం వల్ల. ఆయన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, లేదు ఈయనకి అర్థం కావట్లేదు ఇది ఏం వండర్ క్రియేట్ చేస్తుందని. సర్లే నిద్రపోని అంటే లాస్ట్ డే అతను వెళ్ళిపోతూ నాకు ఎస్కే అన్నకి ధీరజ్కి అందరికీ డిజాస్టర్ సినిమా తీసాం మనం, సారీ ఇంకా నన్ను నెక్స్ట్ మళ్ళీ ట్రై చేద్దాం అనుకుని నిద్ర మత్తులో లెక్కేసి అందరికి యాక్టర్లకి మెసేజ్ పెట్టేసి ఏం లేదు, నెక్స్ట్ రోజు చూస్తే అది వండర్ఫుల్ సినిమా. మళ్ళీ నాకు సేమ్ ఫీలింగ్ వచ్చింది అన్నాను సార్ ఈ సినిమాకి. రాజేష్ గారు సేమ్, అంటే నాకు సేమ్ అన్నపూర్ణ థియేటర్లో కూర్చుంటే ఆయన పొజిషన్లో నేనున్నా, నా పొజిషన్లో ఆయన ఉన్నారు అనమాట. ఆయన నేను అడుగుతున్నా, సార్ ఒకవేళ ఏమన్నా తేడా అయితే చిన్న సినిమా తీద్దాం, మళ్ళీ 2 కోట్లు నా దగ్గర ఒక చిన్న ఐడియా ఉంది, చిన్న సినిమా తీద్దాం అంటే ఎంత పోవచ్చు, ఒక 6-7 కోట్లు రిస్క్ ఉంటుందా అని ఎస్కేఎన్కి రాజేష్ గారికి మెసేజ్ పెడతా ఉండాను ప్రీమియర్ ముందు రోజు. ఆయన అనుకుని ఉంటారు నా బేబీకి ముందు నేను ఎలా ఫీల్ అయిన పీడ అలాగే ఫీల్ అవుతున్నట్టున్నాడు, పిచ్చోడు వీడికి తెలియట్లేదు ఈ సినిమా హిట్ అవుతుంది. ఆయన నాకు మెసేజ్ పెట్టారు, కాకపోతే నువ్వు అస్సలు ఏం భయపడద్దు, టెన్షన్ అవ్వద్దు, కొంచెంసేపు పడుకో నువ్వు. నాకు 6 రోజులు 7 రోజులు అయింది సార్ ప్రీమియర్కి ముందు నిద్రలేదు. అంటే 6-7 రోజులు నాట్ ఈవెన్ ఏ సింగిల్ మినిట్. అంటే ఒక నిమిషం పోయిన తర్వాత ఇంకో రోజు పోతే ఏమవుతుందో కూడా తెలియదు, బ్రెయిన్ ఆఫ్ అయిపోద్దో కూడా తెలియదు అనమాట. అంతలా ఉన్న ప్రీమియర్కి వచ్చినప్పుడు అందుకే నాకు ఏం జరుగుతుందో ఏం అర్థం అవట్లేదు. ప్రీమియర్కి వస్తున్నప్పుడు అన్ని స్క్రీన్స్ చెక్ చేసుకోవడానికి వెళ్తుంటే 7th reel ఎందులోనో గౌరీ వాయిస్ నాన్ సింక్లా కనిపిస్తుంది నాకు. అంటే ఒక 3 frames 4 frames లేట్గా వస్తుందంటే కనిపించింది నాకు. అయ్యో, అందరిని పిలిపించి నేను గొడవ చేస్తున్నా, చూడండి వాళ్ళందరూ బాగానే ఉందంటున్నారు, నాకు అర్థం కావట్లేదు. అంటే నేను మైండ్ పని చేయట్లేదో ఏంటి, ఏం ఫిక్స్ అయ్యానంటే సినిమా చూడకూడదు అసలు నేను అని చెప్పి బయట కూర్చున్నా. అలా అయిపోయింది సార్. తర్వాత ప్రీమియర్స్ అయిన తర్వాత కూడా పడుకోలే, ఈ మిక్స్డ్ టాక్ ఇవన్నీ చూసి భయం వేసి. ఈవినింగ్ షో అయిన తర్వాత కిరణ్ అన్న, గౌరీ, రాజేష్ గారు అందరూ ఫోన్ చేసి లేదు పెద్ద హిట్ ఇది ఎక్కడికో వెళ్తుంది అన్నప్పుడు అమ్మాయి అనుకున్నా. ఇంకా నేను ఇమ్మీడియట్ గా సినిమా చూడగానే ఇంకా ఎక్కువసేపు నేను నిలబడలేదు, ఏదో మాట్లాడమన్నారు, 2 నిమిషాలు మాట్లాడి వెంటనే నేను బయటకు వచ్చి కార్ ఎక్కి స్టూడియోకి వచ్చేసా. అవునా సార్? వెంటనే మరి ఇంక ఇంటికి కూడా వెళ్ళకుండా వచ్చి రాత్రి రివ్యూ చెప్పేసి మా వాళ్ళు ఎడిట్ చేసి midnight పెట్టేశారు. సాయి అన్నాడు నాతో, మీరు వెంటనే పెట్టండి సార్ రివ్యూ. లేదు, మీరు మాట్లాడుతున్నప్పుడు నేను అక్కడ ఎక్కడో మూల నిల్చొని ఉన్నాను సార్, నాకు ఎవ్వరికి కనబడకుండా నిల్చొని ఉన్నా. అక్కడ నిల్చొని మాట్లాడుతున్నారు కదా అందరూ, సినిమా అయిపోయిన తర్వాత మీరు అక్కడ నుంచి చెప్తున్నారు అన్నమాట. మీ వాయిసే నాకు క్లియర్ గా తెలుసు, రవి నంబూరి అతన్ని అప్రిషియేట్ చేయాలి అది ఇది అని చెప్తుంటే నాకేం అర్థం కాక అలా ఉన్నా. ఎందుకు అప్రిషియేట్ చేయాలన్నా ఏమో సార్, అంటే నాకు భయం వేసింది సార్. అంటే నేను ఈ డాగ్ సీక్వెన్స్ ఏదైతే ఉందో, డాగ్ సీక్వెన్స్ టైంకి స్క్రీన్ నెంబర్ 1లో ఉన్నా అంటే అన్ని స్క్రీన్స్ చెక్ చేసుకోవడానికి అటు ఇటు తిరుగుతుండగా మా అసోసియేట్కి చెప్పా, డాగ్ సీక్వెన్స్ ఫస్ట్ ఎక్కడ వస్తుందో చెప్పి ఒకసారి నేను చూద్దాం అనుకుంటున్నా, సౌండ్ అది ఎలా ఉంటుందని. స్క్రీన్ నెంబర్ 1లో మొత్తం అందరూ ఉన్నారు సార్. నేను వెళ్ళి చూస్తే డాగ్ అరుపుకి ఎవడ అరవట్లా, నాకు గుండె జారిపోయింది, అయిపోయింది ఇంకా సినిమా అనుకొని ఫిక్స్ అయిపోయాను. బయటకు వచ్చి అలా డల్గా కూర్చుంటే అప్పుడు మా అసోసియేట్ వాళ్ళు వచ్చి పిచ్చానికి, నేను 1 రోజుల క్రితం వాళ్ళకి చెప్పున్నా ఎడిట్లో, ఈ మల్టీప్లెక్స్లో ఎవ్వరు అరవరు, దీనికి సింగిల్ స్క్రీన్స్లో అరుస్తారని. కానీ మర్చిపోయాను నేను, అది ఇది మల్టీప్లెక్స్ ఏం మర్చిపోయాను. ఫస్ట్ షో అక్కడ జరుగుతుంది, వచ్చి నువ్వే కదా చెప్పావు మల్టీప్లెక్స్లో అరవరు సింగిల్ స్క్రీన్స్లో అరుస్తారని చెప్పి. అంటే ఏం అర్థం కాలేదు సార్, అంటే నిద్ర లేదు 1 వారం రోజుల నుంచి, అసలు ఏం జరుగుతుంది, అన్నీ నెగిటివ్గానే వెళ్తాయి కదా మన బ్రెయిన్. ఆ ఫీల్డ్లోకి వెళ్ళిపోయాం. బట్ తర్వాత వెరీ హ్యాపీ సార్, మొన్న శ్రీరాముల్లో వెళ్ళి చూస్తే అసలు అమ్మాయి అనుకున్నప్పుడు అది చూసి వినిపిలే అసలు, అది డాగ్ అరుపు వినిపిలే. తర్వాత అది ఎప్పుడైతే వన్స్ కనిపించిందో ఇంకా అక్కడి నుంచి ఇంకేం వినిపిలే, సూపర్ అనిపించింది. ఎంత గొప్ప రివిలేషన్ అంటే, వాడు నేనేమి చెయ్యలేను, ఈ అమ్మాయిని నేను కాపాడలేను, నా వల్ల ఏ పని కాదు,
షీ నీడ్స్ సంబడి ఎల్స్. Yeah, yeah. తనకి ఇంకో మనిషి అవసరం ఉందని వాడు రియలైజ్ చేస్తాడు చూడండి. ఫెంటాస్టిక్. ఆ ఎపిసోడే డ్రైవింగ్ ఫోర్స్ ద క్లైమాక్స్. అవును సార్, అవును సార్. లైఫ్ మొత్తం కథకి అదే లైఫ్, మీరు అనుకున్న కథకి. అవును సార్, అవును సార్. అది మీరు కన్సీవ్ చేయడం అవును సార్. మరి Yes. ముచ్చటగా ఉంది Thank you, నిజంగా. thank you. కాకపోతే సెకండ్ హాఫ్ సినిమా రివ్యూలు ఈసారి అందరూ బాగా రాశారు, చాలా బాగా రాశారు, అవును సార్, అవును సార్. చాలా పెద్ద పెద్దవి రాశారు, అవును, అవును సార్. చాలా ఫీల్ అయ్యి రాశారు, అవును సార్. అందరినీ మెచ్చుకున్నారు. కాకపోతే కామన్ గా అందరిలోని సెకండ్ హాఫ్ కొంచెం లెంత్ ఎక్కువైంది అనే ఒక కామన్ ఒపీనియన్. అవును సార్. ఐ డోంట్ కాల్ ఇట్ క్రిటిసిజం. తప్పలేదు సార్. అంటే మేము చెప్పే కదా సార్, నెక్స్ట్ ఆ ఒపీనియన్ రాగానే మేము కలెక్టెడ్ సమ్ ఫీడ్బ్యాక్ సార్. అంటే ఎవరెవరు ఏం చెప్తున్నారు ఆ రోజు అన్నది. బట్ దెన్ యూ రోట్, మామూలుగా ఇప్పుడు మనం పేపర్ మీదే ఎడిట్ చేసుకుంటాం, ఎంత ఎక్కువ అవుతుంది. ఫస్ట్ హాఫ్ మనం 1.5, ఇది డైరెక్టర్ గా యూ హావ్ టు ఆన్సర్ దిస్. Yeah, yeah. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ ఇప్పుడు 1.5 hour ఉన్నా, సెకండ్ హాఫ్ 1 hour 10 minutes మ్యాక్స్, అవును సార్, అవును. లేదా 1 hour 20 minutes అవును సార్, సెకండ్ హాఫ్. అవును సార్. ఎందుకంటే యూ హావ్ టు క్లియర్ కదా, అవును సార్, అవును సార్, అవును సార్. క్లియర్ చేయాలి కథని. సెకండ్ హాఫ్ కూడా మీరు ఇంత హెవీ స్టోరీ చెప్పారు, అవును సార్. థ్రిల్లింగ్ స్టోరీ చెప్పారు అవును సార్, అవును సార్. కదా. అది దాని మీద నీ కామెంట్ ఏంటి? సెకండ్ హాఫ్ లెంతీగా ఉండడం అన్నది, ఈజ్ ఇట్ హెల్తీ ఫర్ ది స్క్రిప్ట్ అండ్ సినిమా? ఈ సినిమాకి అది అది మేబీ కొంత మీరు అన్నది కరెక్ట్ అవ్వచ్చేమో, కానీ నా దృష్టిలో నేను అసలు లెంత్ నమ్మను సార్. అంటే లెంత్ ఇంతే ఉండాలి అన్నదాన్ని నేను నమ్మను. కాకపోతే ఈ సినిమాకి కొంచెం తక్కువలోనే చెప్పాలన్నది మీరు అన్న విషయాన్ని ఏకీపిస్తాను నేను. ఈ సినిమా వచ్చేసరికి ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే సార్, సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ ఎక్కడో ఫిక్స్ అయిపోయాను సార్ ఆల్రెడీ. సెకండ్ హాఫ్ ఆ అమ్మాయి పెయిన్ కాసేపు అన్నా చూపించి తర్వాత స్టీవెన్ శంకర్ మళ్ళీ వెనక్కి రావాలి కదా. సో స్టీవెన్ శంకర్ వెనక్కి వచ్చిన తర్వాత చెప్పాల్సిన కథ చాలా ఉంది సార్. అంటే స్టీవెన్ శంకర్ వెనక్కి వచ్చిన తర్వాత అజయ్ అనేవాడు మళ్ళీ వెనక్కి రావాలి, కథలోకి రావాలి, రివైండ్ చేయాలని మళ్ళీ. అండ్ స్టీవెన్ శంకర్ లైఫ్లో ఉండే గోల్స్ ఏవైతే ఉన్నాయో అది సెకండ్ లేయర్ కదా కథకి. వాడి గుర్తింపు గురించి మళ్ళీ వచ్చే సీన్ కానీ, అది మురుగన్ ఇంట్లో దేవుడి పటం దగ్గర వచ్చే సీన్ కానీ, అండ్ వాడి కథనాడు మళ్ళీ చూసుకునే సీన్ కానీ. సో ఈ బ్యాక్ లేయర్ కింద రన్ అవుతూ ఉండాలి. అండ్ ఇంకొకటి నివికి వాడికి మధ్యన ఆ లవ్ యాంగిల్లో ఆ చిన్న పొజిటివ్నెస్ రన్ అవుతూ ఉండాలి. అజయ్ని మళ్ళీ కథలోకి తీసుకు ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి సార్ చెప్పాల్సినవి. కథ చాలా ఎక్కువ ఉంది, సెకండ్ హాఫ్లోనే ఎక్కువ ఉంది చెప్పాల్సింది. ఇంకొకటి అలా అని సెకండ్ హాఫ్ స్టార్టింగ్ ఓపెన్ చేయగానే మనం ఆ అమ్మాయి డైరెక్ట్గా గ్రేవ్ యార్డ్కి వెళ్ళి పైన అది ఆ సీన్ పెట్టలేం, ఎందుకంటే తన పెయిన్ ఏంటనేది చూపించాలి. సో డైరెక్టర్గా నాకు ఛాలెంజెస్ చాలా ఉన్నాయి సార్ సెకండ్ హాఫ్లో. సో అండ్ ఇంకొకటి నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ హాఫ్లో మాకు దొరికినంత టైము సెకండ్ హాఫ్లో దొరకలా. ఎడిటింగ్ ఆలోచించుకుని ఖచ్చితంగా ఒక 4 రోజులు టైం దొరుకుంటే నేను రాజేష్ గారు మళ్ళీ, అంటే ఫస్ట్ హాఫ్కి మాకు ఆయన పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి కూర్చొని మళ్ళీ ఎడిట్ చేయించాల్సినంత ఇది దొరకలేదు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ మేము ఆల్రెడీ మొత్తం 1-5 సార్లు నేను సంతోష్ అందరం చూసేసుకొని ప్రాపర్గా అరేంజ్ చేసి పెడితే ఆయన వచ్చారు. ఓన్లీ ఫస్ట్ రీల్లో కొంత లెంత్ తగ్గించమని చెప్పారు. అసలు మిగతాది అసలు సింగిల్ ఫ్రేమ్ కూడా ముట్టుకోలేదు. ఆయన అద్భుతంగా ఉంది, క్లాసిక్ తీసామని చెప్పేసి వెళ్ళిపోయారు అంతే. దాని గురించి డిస్కషన్ కూడా లేదు. నేను ఫస్ట్ హాఫ్ నిజంగానే అంత బాగుంది, బయట అందరూ కూడా ఇప్పుడు చెప్తుంది. సెకండ్ హాఫ్కి నేను ఫస్ట్ వెర్షన్ ఏదైతే ఉందో అదే చూపించాను, ఎందుకంటే టైం లేదు. 24వ తారీఖు రిలీజ్. ఆయన వచ్చి చూశారు, హీ హ్యాడ్ సమ్ కంప్లైంట్స్. ఆ కంప్లైంట్స్ని మళ్ళీ రెక్టిఫై చేయడానికి ఒక సీన్ మళ్ళీ షూట్ చేసాం. అండ్ ఇంకొన్ని కంప్లైంట్స్కి మేము ఎడిట్లో కొంత ట్రై చేసాం. ఇంక అక్కడి నుంచి ఇప్పుడు ఏంటంటే సార్, ఎడిట్ అన్నది ఎంత కష్టం అయిపోతుంది అంటే, ఎడిట్ అయిన తర్వాత దాన్ని ఆర్ఆర్కి పంపించాలి, ఎస్ఎఫ్ఎక్స్కి పంపించాలి, మిక్సింగ్ పంపించాలి, డిఐకి పంపించాలి. చిన్న కరెక్షన్ చేసినా మళ్ళీ మొత్తం సైకిల్ అంతా ప్రాసెస్ అంతా చేయాలి మళ్ళీ. సో నాకు ఎక్కడో చిన్న డిస్సాటిస్ఫాక్షన్ ఉంది. నేను సార్ ధీరజ్ గారికి, ఎస్కేఎన్కి కూడా కొంత టైం ఉంటే బాగుంది, ఇంకొంత టైం ఉంటే బాగుంది అన్నా కానీ ఏం చేయలేము. అంటే ప్రొడ్యూసర్స్ నేను ఏం నమ్ముతా అంటే సార్, డైరెక్టర్ ఇప్పుడు మీరు అంటున్నారు చూసారా, లెంత్ పెరగడం అనేది డైరెక్టర్ మిస్టేక్ అని చెప్పి, నేను డైరెక్టర్గా తప్పుని పడ్డానికైనా చూస్తాను, కానీ ప్రొడ్యూసర్ కాల్ని హయ్యర్ లెవెల్లోనే ఉంచుతాను. ఎందుకంటే సినిమా ఆ డేట్కి రిలీజ్ అవ్వకపోతే తర్వాత నేను ఎంత మ్యాజిక్ క్రియేట్ చేసినా సరే ఇంత పడకపోవచ్చు సినిమా. సో అది ఫస్ట్ ప్రియారిటీగానే తీసుకుంటాను సార్. నాకు బ్యాడ్ నేమ్ వచ్చినా పర్లేదు, కానీ మామూలుగా ఇప్పుడు లెంత్ ఖచ్చితంగా డైరెక్టర్ కంట్రోల్లోనే ఉండాలి లెంత్. అది నేను చేయలేకపోవడం వల్ల నన్ను ఎవరైనా తిట్టినా పర్లేదు, కానీ ఫస్ట్ 24th రిలీజ్ అవ్వాలన్నది అయితే ఫిక్స్ అయ్యా నేను. కొంతమంది మా డిపార్ట్మెంట్లో కానీ ఎవరైనా నన్ను లేదు మళ్ళీ అడుగుదామంటే, లేదు 24th రిలీజ్ అవ్వాల్సిందే, ఎవడు పడుకున్నా పడుకోపోయినా 24th రిలీజ్ అవ్వాల్సిందే అని ముందే ఫిక్స్. ఎందుకంటే
24th రిలీజ్ అవ్వకపోతే ఈ సినిమాకి ఇప్పుడు వచ్చినంత రిసెప్షన్ రాదు. మేబీ నేను సెకండ్ హాఫ్లో ఆ చేంజెస్ అవన్నీ చేసినా సరే ఇంత రిసెప్షన్ అయితే రాదు సార్. కరెక్ట్. యా, సో అది నేను ముందే ఫిక్స్ అయ్యా. అది బట్ ఒక ఫ్యూజన్ లో రిలీజ్ అయిపోయింది సినిమా. అంతే 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 ఒక పుష్, అంతే సార్. ఒక బ్రహ్మాండమైన ఒక ప్రెషర్ తో వెళ్ళింది సినిమాకి. సినిమా తన్నింది అంతే టైం థియేటర్ లో. ఆ ఒకటి రెండు ఎక్కడైనా సెకండ్ హాఫ్ లో అనిపించినా అవి డిస్కషన్స్ పాయింట్ కి లీడ్ అవుతుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో దాని గురించి అందరూ మాట్లాడుకుంటారు, డిస్కషన్స్ బోర్డ్స్ పెడుతున్నారు. ఇది అలా ఎందుకైంది, ఇలా ఎందుకైంది, అది కూడా సినిమాకి హెల్ప్ అవుతుంది. లక్కీలీ సినిమాకి అన్ని హెల్ప్ అవుతుంది. నా జీవితంలో ఫస్ట్ టైం నేను ఒక అదృష్టవంతుల్లా ఫీల్ అవుతున్నాను అంటే ఈ సినిమాకి. ఇంతకు ముందు ఎప్పుడు లేదు సార్. అంటే ఏది కరెక్ట్గా వచ్చేది కదా లైఫ్లో. ఏది ముందు వచ్చినా సరే ఏదో తన్నేసేది. మా ఫ్రెండ్స్ అందరూ, మా ఫ్రెండ్ వాడు ఉంటాడు శశి అని, మేము అందరం కలిసి పడుకుంటే ఉదయం లెగ్గని నా మొహం కూడా చూడ్డాడు, ఎందుకంటే ఏదో దరిద్రం జరుగుతుంది. మొన్న అన్నాడు, రే నీ పుట్టినరోజు చిరంజీవి గారు రావడం ఏంటి, ఆయన నీకు హ్యాపీ బర్త్డే చెప్పడం, మారిపోయింది నీ లైఫ్ అంతా. 22 కదా, జూలై 22 సార్. ఆయన ఆగస్ట్ 22 కరెక్ట్ 1 మంత్ ముందు. ఇప్పటికీ ఆయన తలుచుకుంటే, ఆయన చేయి పట్టుకున్న మూమెంట్ తలుచుకుంటే ఇప్పటికీ నాకు కడుపులో బటర్ఫ్లైస్ తిరుగుతుంటాయి. సో అంటే ఆయన బర్త్డేకి కాలేజీలో ఉన్నప్పుడు కేక్ కట్ చేసేవాడిని సార్ నేను. ఆయన బర్త్డేకి, నా బర్త్డేకి చేసేవాడిని కాదు, ఆయన బర్త్డేకి కేక్ కట్ చేసేవాళ్ళం. అంటే చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు కదా ఆయనకి, అందరం కలిపి కేక్ కట్ చేసేవాళ్ళం. అదే గుర్తొచ్చింది నాకు. నా బర్త్డేకి ఆయన వచ్చి విష్ చేయడం ఏంటి అసలు, అది అంతే మెమరబుల్ మూమెంట్స్. అది చాలా, అంటే దాన్ని ఏమంటారంటే అదొక డివైన్ కోయిన్సిడెన్స్. మీ పుట్టినరోజు అవడం, అది 22వ తారీఖు అవడం, జస్ట్ 1 month బిఫోర్ హిస్ బర్త్డే కదా. అవును సార్. మా మదర్, ఫాదర్, మా వైఫ్ అందరూ అదే టైంలో అక్కడ ఉన్నారు. రిలీజ్ ఈవెంట్ గా వచ్చారు, ఇంక దేనికి రాలే. మా మదర్ మేనిఫెస్టేషన్ ఎలా ఉంటుందంటే, నాకు రాజేష్ గారికి, ఎస్కే అన్నకి, వీళ్ళందరికీ చిరంజీవి గారు క్లోజ్ అని తెలుసు. ఇంట్లో వాళ్ళకి ఓపెనింగ్ వస్తారేమో అనుకున్నారు అనమాట అప్పుడులో. ఆవిడ వచ్చేసారు వైజాగ్ నుంచి, కానీ ఓపెనింగ్ మేము సీక్రెట్గా చేస్తాం. గ్లిమ్స్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ షూటింగ్కి వెళ్ళిపోవాలని హడావిడిలో ఓపెనింగ్ సీక్రెట్గా చేస్తాం. అప్పుడు రాలా. ప్రీ రిలీజ్ ఈవెంట్కి వస్తారా అంటే, కాపీ రెడీ చేసే పనిలో అసలు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉందో లేదో కూడా తెలియదు సార్ ఎవరికి. అలా ఉందన్నమాట పొజిషన్. ఓన్లీ ధీరజ్ గారు ఒక్కరే చూసుకున్నాడు ఆయన అప్పుడప్పుడు ఈ పనులు. అసలు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందో ఉండదో కూడా తెలియదు అమ్మా. అసలు సినిమా రిలీజ్ అవుతుందో లేదో తెలియట్లేదు నాకు, నీ టెన్షన్ ఏంటి మధ్యలో అంటే. ఆవిడ పాపం నన్ను ఎందుకు ఇబ్బంది పెట్టడం, ఆవిడకి ఎక్కడో చిరంజీవి వస్తారని వచ్చేసారు ఆవిడ వచ్చిన తర్వాత నేను ఎవరో నాకు రాజేష్ గారు, ఎస్కే నన్ను కాల్ చేసి చెప్పారు, రేపు ఈవెంట్కి ఎవరు వస్తున్నారో తెలుసా అన్నారు అన్నమాట. అన్న చెప్పండి అన్న. ఆయన ఎస్కే నన్ను ఫోన్ వస్తుందంటే భయం నాకు, ఇప్పుడు ఏం తిడతాడో. లాస్ట్ మూమెంట్లో ఎవరికి ఏం పని చేయట్లేదు సార్. అంటే లేట్ అయిపోతుందని తిట్టడానికి ఫోన్ చేస్తున్నారేమో అనుకున్నా. ఆయన చాలా హ్యాపీగా, నాకు ఆయనకు తెలుసు నాకు కూడా చిరంజీవి గారు అంటే ఎంత ఇష్టం అని. రేపు ఈవెంట్కి ఎవరు వస్తున్నారో తెలుసా అంటే, ఎవరు వస్తున్నారు అంటే బాస్ వస్తున్నారు అనగానే వెంటనే మా మమ్మీకి ఫోన్ చేసి చెప్పాను, చిరంజీవి గారు వస్తున్నారంటే. నువ్వు ఏమనుకోని వచ్చావు కానీ ఇక్కడికి మేనిఫెస్టేషన్ ఆయన వచ్చి నీ పూజలకి దేవుడు కూడా భయపడి ఆయన పంపించినట్టున్నాడు అని చెప్పి ఆయన వచ్చారు. చాలా హ్యాపీ సార్. అండ్ ఇంకోటి, ఆ రోజు నేను మా మదర్ని అడ్రస్ చేస్తూ, ఆయన లేరు అప్పుడు, ఆయన గురించి చాలా మంది అంటుంటారు సార్, అలా మమ్మీ కూడా అంటూ ఉండేవారు అప్పుడులో. నాకు అనిపించింది నిజమే కదా, ఇప్పుడు ఆయన రావడం అనేది ఎంత హెల్ప్ సార్ సినిమాకి. సార్ నెంబర్స్ ఎంత హెల్ప్ అవుతాయి. సో నెక్స్ట్ సినిమాకి అది ఎంత రిఫ్లెక్ట్ అవుద్ది నాకు తెలుసు, ఆ ఎనర్జీ ఎంత రిఫ్లెక్ట్ అవుతుంది తెలుసు. సో చిరంజీవి కూడి పెడుతున్నాడు కదా నిజంగానే. అదే చెప్పా ఆ రోజు నేను. ఫెంటాస్టిక్. మీ అందరూ మేనిఫెస్టేషన్స్ నిజమై, ఎందుకంటే ట్రూ సోల్ఫుల్గా, ఇందాక నేను అన్నట్టుగా మీరందరూ కూడా చాలా బాగా నమ్మి నిజాయితీగా కష్టపడి, యూ హ్యావ్ రిమూవ్డ్ ది లేయర్స్ బిట్వీన్ యూ అండ్ ద నేచర్. You became one with the nature. So that is the reason it has given a very natural result called a blockbuster. Thank you sir, thank you so much. మీ కష్టానికి అదే, that is what exactly Chiranjeevi గారు every time believes. Yes. హార్డ్ వర్క్ మించింది లేదు. అవును. హార్డ్ వర్క్. త్రీ ప్రిన్సిపల్స్ ఆయన లైఫ్ లో. కాబట్టి దట్ ఈస్ ది రీజన్ హీ లవ్ టు కమ్ దేర్ ఈవెన్. బికాస్ ఆఫ్ సాయి రాజేష్, ఎస్కేఎన్ వాళ్ళు ఎలా కష్టపడి వచ్చారో, హీ నోస్ ఎవ్రీథింగ్. ఆయన దగ్గర అందరి తాలూకా వెబ్సైట్లు ఉంటాయి. అవును సార్. సో స్వీట్ సార్. అసలు ఈ డెబ్యూటెంట్ డైరెక్టర్ని అసలు నా పేరు ఆయన నోట్లోంచి రావడం అనేది నాకు అసలు, ఆయన కెమెరా అన్నాడు, నా మూమెంట్ని క్యాప్చర్ చేయలేదు. గౌరీ ఒక్కరితో చూసింది నా వైపు ఆ రోజు. బర్త్డే బాయ్ రవి నంబూరి అంటుంటే నేను గాల్లో తేలుతున్న ఫీలింగ్, నోరు ఎల్లబెట్టుకుని ఉన్నా. అసలు ఆ టైంలో ఎవడైనా క్యాప్చర్ చేస్తే ఎంత అసహ్యంగా ఉండేదో కూడా తెలియదు, కానీ అసలు చాలా హ్యాపీ మూమెంట్ సార్, వెరీ హ్యాపీ మూమెంట్. తెలియలేదు సార్ అసలు. షాక్ ఓ పక్కన. అండ్ ఇంకోటి,
అవన్నీ లాస్ట్లో స్టీవెన్ శంకర్ వెళ్ళిపోయినప్పుడు ఫ్లాష్ కట్లు ఎలా పడతా ఉంటాయి అలా పడతాయి నాకు. ఆయనతో ఆయన సినిమాలు చూసినవి, మా ఫ్రెండ్స్ అందరితో ఆయన గురించి డిస్కషన్స్ పెట్టుకున్నవి, అవన్నీ ఫ్లాష్ కట్లు పడతాయి, ఫైట్లు అసలు అవన్నీ పడుతున్నాయి. నాకు సాయిరాజ్ చెప్పాడు, నాకు ఇంద్ర రిలీజ్ అయింది సార్, నాకు నచ్చలేదు, మేమంతా ట్యాగూర్ బ్యాచ్, మేమందరం మాకు మధ్యలో ఫైట్ ఉండేది ట్యాగూర్ బ్యాచ్ కి ఇంద్ర బ్యాచ్ కి అని తను చెప్తా వచ్చాడు. సార్ ఇంద్ర నాకు ఎంత ఇష్టం అంటే సార్, నేను చిరంజీవి గారు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో సార్ రైటర్గా వాళ్ళు వెర్షన్స్ రాసేవాళ్ళం కదా. ఇప్పుడు లేదులేండి, అది అంతకుముందు చాలా ఉండేది వెర్షన్స్ రాయడం, ఒక 5-6 వెర్షన్స్ తీసుకోవడం. ఆ బ్యాచ్లో ఉండేవాడిని నేను కూడా. వెర్షన్స్ రాస్తున్నప్పుడు ఎవరైనా సీన్ ఇచ్చారనుకో, హీరో హీరోయిన్ ఇలా కూర్చొని మాట్లాడుకుంటున్నారు అనేది డైరెక్టర్ సీన్ ఇస్తారు కదా, మనం మన లిబర్టీతో ఏదైనా రాయొచ్చు. నేను ఏంటంటే పక్కన చిరంజీవి గారు పాట వస్తుంటుండగా హీరో ఆ అమ్మాయితో మాట్లాడడం మొదలు పెడతారు ఏదో, లేకపోతే కళ్యాణ్ గారు పోస్టర్ మీద నుంచి ఓపెన్ చేస్తే పక్కన హీరో ఉంటాడు. అంటే ఓ డైరెక్టర్ చూసి ఏంటి గోళాలు ప్రతిసారి చిరంజీవి పవన్ కళ్యాణ్ అని రాస్తున్నావు అంటే అనేవారు. నాకు ఇష్టం అలా రాయడం. ఈ సినిమాలో మీకు చూస్తే బాల్కనీ సీన్లో ఓన్లీ స్టీవెన్ శంకర్ అనేవాడు ఆ అమ్మాయి క్లాస్ స్పీకర్. స్టీవెన్ శంకర్ అంతే, ఏంటి రే నువ్వు రాసే కథలు కాదు, నువ్వేంటంటే 2-3 కథలు కలిపి రాసేస్తున్నావు అని క్లాస్ స్పీకర్, అదే సీన్. సో దానికి నేను ఎంచుకున్న లీడ్ ఏంటంటే నాకు అక్కడ ఒక దగ్గర దొరికింది. అంటే లీడ్ స్టీవెన్ శంకర్ అనేవాడు ఫస్ట్ ఏ సినిమాకి వెళ్ళుంటాడు, ఒకవేళ వెళ్ళుంటే ఇంద్ర సినిమాకి వెళ్తే ఎలా ఉంటుంది అని నేను ఇంద్ర సినిమాది వెళ్ళింది అవన్నీ రాసుకున్నాను అనమాట. రాసుకుని అంటే ఎక్కడో దగ్గర చిరంజీవి గారి పేరో కళ్యాణ్ గారి పేరో తీసుకురావాలి, తీసుకొస్తే నా పర్సనల్ సాటిస్ఫాక్షన్ అంతే. నాకు ఆ సీన్ తీస్తున్నప్పుడు చిన్న పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అన్న దాంట్లో. అండ్ ఇంకోటి, అప్పుడు డైరెక్టర్ చెప్పినట్టు ఇప్పుడు ఎవరు నాకు చెప్పరు, ఎందుకంటే అందరూ ఆల్ ఫ్యాన్. ఇప్పుడు ఎస్కేనన్నా చిరంజీవి గారి ఫ్యానే, సాయిరాజ్ గారు చిరంజీవి గారి ఫ్యానే కాబట్టి దే ఫెల్ట్ సో హ్యాపీ ఆ సీన్ చూస్తున్నప్పుడు. నేను అప్పటికే వైజయంతి వాళ్ళని అడిగి తెప్పించాను, ధీరజ్ గారిని అడిగి ఇందిరా ప్రింట్. రాజేష్ గారికి అని తెలియదు అనమాట. ఆయన సీన్ ఎడిట్ టేబుల్లో చూస్తూ ఒకవేళ ఇది ఇంద్ర విజువల్ రావడానికి ఏమైనా ఇబ్బంది అవుద్ది అనుకుంటే నువ్వేం టెన్షన్ పడకు, నేను నాగేశ్వరం గారు వాళ్ళతో మాట్లాడతాను. లేదు సార్ ఆల్రెడీ తెప్పించాం పర్మిషన్ అడిగి. అవునవునా సూపర్ ఆయన ఫుల్ ఎంజాయ్ చేశారు ఆ సీన్. నేను ఇట్స్ ఆల్ మీ ఏదో సామెత చెప్పినట్టు మీ బర్త్డే నాడు ఆయన రావడం, ఇంద్ర రిలీజ్ నాడు మీ సినిమా రిలీజ్ అవడం, అంతే. ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ డివైన్లీ కనెక్టెడ్. అంతే సార్. గుడ్ రవి గారు, ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. నెక్స్ట్ ప్రాజెక్ట్లు ఏమైనా అందుకుంటున్నాయా? ఎస్కేన్తోనే చేయాలి అది నిజాయితీ కూడా. అంతే లేదు అసలు దాంట్లో ఇది కూడా లేదు, ఎస్కేన్తోనే చేయాలి. బట్ అది ఎలా ఎవరితో ఏంటి అనేది ఒకసారి చూడాలి. అంటే ఇవి అయిపోయిన తర్వాత 1 వారం రోజులు రెస్ట్ తీసుకొని స్టార్ట్ చేస్తాను. మీ లెక్క ప్రకారం, నా లెక్క ప్రకారం చిరంజీవి మీరు ఎప్పుడు చేస్తారు? నేను చేయను సార్ ఎప్పటికి. ఎందుకు సార్, నాకు అలా దూరం నుంచి చూడడమే చాలు. నా ఫంక్షన్కి వచ్చారు అదే నేను తీసుకోలేకపోతుంది. చిరంజీవి గారి సినిమా నేను చేస్తే ఏదో రోజు అంబులెన్స్లో తీసుకెళ్ళాలంటే అంతకు మించి ఇంకేం అసలు అలాంటి కోరిక లేదు, నేను చేయను కూడా సార్. అసలు వెరీ హ్యాపీ. అంటే రాజేష్ గారు చేస్తే చూడాలంది, ఎందుకంటే సెట్కి వెళ్ళి అప్పుడు చూడొచ్చు కదా దూరం నుంచి. స్ట్రెయిన్ కాదు సార్, అంటే గుండెకి ఎప్పుడు అంతకంటే ఎక్కువ హ్యాపీనెస్ కూడా తీసుకోకూడదు సార్ నా ఫీలింగ్. అంటే ఇప్పుడు అంటే మనకు ఒక క్యాలిక్యులేటెడ్ హ్యాపీనెస్ ఉండాలంటున్నా హార్ట్కి కూడా. అంతకు మించి ఎక్కువ హ్యాపీనెస్ తట్టుకోలేము సార్. అంటే అది అంతకంటే ఎక్కువ మించి హ్యాపీనెస్ వచ్చినప్పుడు ఆ పొగర్ని తలకెక్కచ్చు, లేకపోతే ఆరోగ్యం పాడైపోవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఎందుకు సార్ ప్రశాంతంగా ఉంది. చిరంజీవి గారు అలా దూరం నుంచి చూస్తేనే వెరీ హ్యాపీ. అంటే నాతో పాటు ఉన్నోళ్ళు ఎవరన్నా సినిమా చేస్తుంటే మాత్రం ఎప్పుడు కావాలంటే అప్పుడు యాక్సెస్ ఉంటుంది కదా చిరంజీవి గారిని చూడడానికి. అంతవరకు చాలా, అంతకు మించి ఆయనకి యాక్షన్ చెప్పేయాలన్న ఇది లేదు, అంత సీన్ లేదు, అది ఏం లేదు సార్ అసలు. I love your honesty. I love your honest expression. Thank you sir. And good. నీకు అంటే మీకు వెయిటేజెస్లు బ్యాగేజెస్లు లేవు. You are a very very free person, humble person, down to earth person. Thank you so much. మీలాంటి వాళ్ళు హాయిగా ఎన్ని సినిమాలైనా చేయగలరు, ఎన్ని హిట్లైనా తీయగలరు. That's what I believe. Thank you so much sir. Thank you. Good luck, all the very best. God bless you. Thank you so much. Ravi, with more achievements and milestones like Chennai Love Story. Thank you. Nice talking to you sir. Thank you sir. Good luck Ravi. Thank you sir. ఇది మన రవి నంబూరి తాలూకా ప్రయాణం. అండ్ వాట్ ఎ ఫిల్మ్. యూ హావ్ టు సీ. మీరు చూడకపోతే ఇమీడియట్గా చూడండి, అదర్వైజ్ యూ విల్ మిస్ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం,
వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.